బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేత మల్లేశం గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విమర్శలు గుప్పించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే టార్గెట్ చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఎందుకు తనిఖీలు చేయట్లేదని బాల్కా సుమన్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చారంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయి. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం. రామకృష్ణాపురం చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్ని వెతికి ఏం దొరకలేదు, ఏం